రికార్డింగ్ ఎవరు ఆఫ్ చేశారు? రికార్డింగ్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరైనా రికార్డింగ్ ఆఫ్ చేయకండి ప్లీజ్. రికార్డింగ్ ఆఫ్ చేయకండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి, చూడండి. సో అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండర్ కి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అకౌంట్ పేయబుల్. కంపెనీకి అలాగే కంపెనీకి అండ్ వెండర్ కి. వెండర్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా వెండర్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ అండ్ కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. కస్టమర్ అండ్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ అని చెప్పచ్చు అనమాట. ప్రతి కంపెనీకి కస్టమర్స్ ఉంటారు, కస్టమర్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. మరి అకౌంట్ రిసీవబుల్ కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. అకౌంట్ పేయబుల్ కి కోయిట్ ఆపోజిట్ లో ఉంటుంది అంతే ఇది. అలాగే కస్టమర్స్ అనేవాడు ఏమవుతారు? సండ్రీ డెబిటర్స్ కిందకు వస్తుంది, సండ్రీ డెబిటర్స్ అంటారు. సండ్రీ డెబిటర్స్ అంటారు కస్టమర్స్. అలాగే ఇది O2C ఆర్డర్ టు క్యాష్ అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్ టు క్యాష్ అంటారు, ఆర్డర్ టు క్యాష్. ఓకే, సేమ్ టు సేమ్ అకౌంట్ పేయబుల్ కి ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, బట్ టీ కోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. OBD2 వెళ్ళండి, చూడండి ఇక్కడ ఎన్ని కస్టమర్స్ గ్రూప్స్ ఉన్నాయి? 3 types ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ఉంటారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో లోకల్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, లోకల్ గా ఉన్న కస్టమర్స్ అందరినీ కూడా మనం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరినీ కూడా. ఇంటర్నేషనల్ గా అంటే వేరే కంట్రీ నుంచి ఉంటారు కదా, వేరే కంట్రీ నుంచి వన్ మినిట్. ఓకే చూడండి, సో వేరే కంట్రీ అంటే సారీ, సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, లోకల్ కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్స్ అందరినీ కూడా వన్ టైం కస్టమర్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాం. సేమ్ ప్రాసెస్. 3 types ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. OBD2కి వెళ్ళండి, OBD2. నాగరాజ్ నేను హాస్పిటల్లో టైం నేను కాల్ చేస్తాను, ఈరోజు చెప్తాను క్లాస్. ఓకే చెప్తాను. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? డిఫైన్ కస్టమర్ గ్రూప్, OBD2. నివింట్రీకి వెళ్ళండి. నివింట్రీకి వెళ్ళరా? సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. DC లాస్ట్ లో DC ఇవ్వండి. DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఫర్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంతే, ఇంకేమో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అనేది మీ కంపెనీ కూడా ఇచ్చేయండి లాస్ట్ లో. నెక్స్ట్ మీ కంపెనీ కూడా 2 letters ఇవ్వండి. ఇచ్చారు కదా,
ఐసి అంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, లేదంటే ఐజీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం కస్టమర్ గ్రూప్, లాస్ట్ లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్ XDN1. వెళ్ళండి XDN1. సో ఇక్కడ చూడండి, మనం 00, 01, 02, 03 అవి తీసుకున్నాం. స్టాండర్డ్ మనం యాక్చువల్ గా ఇంతకుముందు ఇలాగే తీసుకున్నాం, గుర్తుందా? అకౌంట్ పేయబుల్ లో ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకుందాం. ఓకే, అకౌంట్ పేయబుల్ లో ఎలా తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకుందాం. సేమ్ ప్రాసెస్ 01, 02, 03 ఇవే తీసుకుందాం. ఓకే, వెళ్ళండి 01, 02, 03 ఇవే తీసుకుందాం. ఇవి మనం ఏం చేస్తాం, ఇవి 01 తీసుకుందాం. ఇవి కస్టమర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. ఈ నంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 01 తీసుకుందాం, లేదా 0 ఒక్కొక్క దానికి. ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 01, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 02, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 03 అట్లయినా తీసుకోవచ్చు, లేదంటే ఒకటైనా తీసుకోవచ్చు. సో మీరు ఏదైతే అసైన్ చేస్తారో దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. సారీ, ప్రతి కస్టమర్ కి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి. సో XDN1 లో ఆల్రెడీ నెంబర్ రేంజ్ స్టాండర్డ్ గా ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓన్ గా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBR2. వెళ్ళండి, OBR2కి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. OBR2 వెళ్ళారా? ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. వచ్చేసిందా? ఇక్కడ 01 ఇస్తున్నాను. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 01, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కూడా 01 ఇస్తున్నాను. లేదంటే 02 కూడా తీసుకోవచ్చు, అక్కడ ఉన్న నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 0 ఇవ్వండి, 01. వన్ టైం కస్టమర్ గ్రూప్ కూడా అదే నెంబర్ రేంజ్ ఇస్తున్నాను. సేవ్ చేయండి. సో ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం నెంబర్ రేంజ్ యాక్చువల్గా 0 మనకి ఇంత ముందు చూసాం కదా, ఆ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ OB83 మనం ఆల్రెడీ చేసేసాం. OB83కి వెళ్ళండి. మనం అకౌంట్ పేయబుల్ లో చేసాం, అది అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లైబుల్ అవుతుంది. చెక్ చేద్దాం, వెళ్ళండి.
OBA3. క్లియరా? డబుల్ క్లిక్ చేయండి. ఇది అకౌంట్ పేయబుల్ కి, అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ టోలరెన్స్ గ్రూప్ పైన టైటిల్ బార్ లో చూడండి ఏముంది, కస్టమర్స్ అండ్ వెండార్స్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ అండ్ వెండార్ టోలరెన్స్ గ్రూప్. ఇది అకౌంట్ పేయబుల్ లో చేసాం, అకౌంట్ రిసీవబుల్ కూడా ఇదే వాడతాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్, create number range for create customer reconciliation account. So reconciliation account weight create చేయాలి, సారీ reconciliation account weight create చేయాలి, assets, customers, vendors, contract account receivable, వీటికి మనం reconciliation account అనేది క్రియేట్ చేయాలి. ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. FS00 కస్టమర్స్ అంటే కస్టమర్స్ ని వేటి కింద తీసుకుంటాం మనం, సన్రీ డెబిటర్స్ కదా, యాక్చువల్గా సన్రీ డెబిటర్స్ మనం ఎస్ఎస్ లో తీసుకోవచ్చు, ఎస్ఎస్ అయినా పర్లేదు, ఎస్ఎస్ తీసుకోండి. ఎస్ఎస్ గ్రూప్ లోకి వెళ్ళండి. క్రియేట్ చేయండి, నెంబర్ ఇవ్వండి. Domestic customer group, domestic reconciliation, assets, assets comes under balance sheet. Domestic domestic vendor reconciliation account, domestic customer reconciliation account. కస్టమర్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ G0 పైన కస్టమర్ తీసుకున్నారా, రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ తీసుకోవాలి. ఇక్కడ షార్ట్ కీ 001 చూడండి, ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ కి ఇవి వస్తాయి. తర్వాత లైన్ కి 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G07 రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. G067 67 అండి, ఇవ్వండి, సేవ్ చేయండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేయండి. యాక్చువల్గా ఒకటి చేసినా కూడా సరిపోతుంది, మనం అన్ని యూజ్ చేయం కదా. కాపీ చేసి డొమెస్టిక్ కస్టమర్ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కాపీ చేస్తున్నారా? చూడండి, జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. కాపీ చేస్తున్నారు జిఎల్ అకౌంట్ ని. ఓన్లీ ఏం చేంజ్ చేస్తాం, టెక్స్ట్ ఒకటే చేంజ్ చేస్తాం, మిగిలినవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తారు, ఎలా చేస్తారో చూడండి. Remaining parameters అన్ని కాపీ, క్రియేట్ బ్యాంక్ G067 and save.
సరేనా? రైట్. నెక్స్ట్ క్రియేట్ చేయండి. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ సేమ్ కాపీ చేస్తారా? ఎస్ సార్, వన్ టైం చేసేసాను సార్. నెక్స్ట్ 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో కంప్లీట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. క్రియేషన్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటాను క్రియేట్ చేద్దాం. ఇంతకుముందు వెండర్ మాస్టర్ డేటాను క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? కస్టమర్ మాస్టర్ డేటాను క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? XD01 ఆర్ FD01 ఏదైనా ఉపయోగించవచ్చు. X తో స్టార్ట్ అయితే దేనికి సంబంధించింది? మెటీరియల్ మెటీరియల్ కాదు, SD కిందకి వస్తుంది. SD కస్టమర్స్ అనేవాళ్ళు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వాళ్ళు. ఓకే. X తో స్టార్ట్ అయితే SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. F తో స్టార్ట్ అయితే FI కి సంబంధించింది. ఓకేనా? వెళ్ళండి. XD01 కి వచ్చారు మీరు. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారో ఆ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. కింద చూడక ఇంకేం అవసరం లేదు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాం అంటే మీనింగ్ ఏంటి? ఈ కస్టమర్ ని మనం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో మనం యాడ్ చేస్తున్నాం. కంపెనీ ఏంటి? ఇది మీ కంపెనీ. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి టైటిల్ ఇవ్వండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇంకేం అవసరం లేదు. ఇక్కడ పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి మ్యాండేటరీగా. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కంట్రోల్ డేటా, సారీ పైన కంపెనీ కోడ్ డేటా ఉంది చూడండి. ఇక్కడ కాదు, పైన ఉంటుంది. రికన్సిలేషన్ కస్టమర్ తీసుకోవాలి. డొమెస్టిక్ రికన్సిలేషన్ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. తర్వాత షార్ట్ కీ ఏమి ఇవ్వాలి? షార్ట్ కీ వచ్చేసి 0 డ్రాప్ డౌన్ చేయండి, 31 వస్తుంది.
ఇంతకుముందు వెండర్ నంబర్ ఇచ్చాం, ఇక్కడ కస్టమర్ నంబర్ ఇస్తాం 31. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6. ఇచ్చారు కదా. నెక్స్ట్ ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్ G0. టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం మనం? డ్రాప్ డౌన్ చేయండి. ASVC వెండర్ కి కస్టమర్ కి ఒకటే అప్లికబుల్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. చూడండి ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇది అకౌంటింగ్ దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఇది ఒకటి మార్చాలి మనం. 1 minute. ఇక్కడ నంబర్ రేంజ్ అనేది మనం తీసుకోవట్లేదు, ఇది ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. మీరు పని చేయండి, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ అది కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ గ్రూప్కి ఏమైతే ఇచ్చామో అవి మార్చుకోవాలి. క్రియేట్ కస్టమర్ రికన్సిలేషన్ OBARకి వెళ్ళండి. OBAR పొజిషన్కి వెళ్ళండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. బట్ 01 తీసేసి 02 ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? వెళ్ళండి. XD02 కస్టమర్ క్రియేషన్. XD01 వెళ్ళండి. సో కింద కంపెనీ కోడ్ ఉంది, పైన డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాం. అంటే ఏంటి? ఈ కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతాడు, అంటే లోకల్ కస్టమర్ అనమాట. ఎంటర్ చేయండి. కంపెనీ ఇవ్వండి. కంట్రీ IN, రీజన్, పోస్ట్ బాక్స్ నెంబర్, కంపెనీ కోడ్, డేటా, రికన్సిలేషన్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ ఏమి ఇచ్చాము ఇంతకుముందు? 31 కదా. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6. సేవ్ చేయండి. సారీ, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కదా. వెయిట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి, ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్ లో జనరేట్ చూసారా? కస్టమర్ నంబర్ చూడండి పైన, అదిగో అది కస్టమర్ అన్న. ఇలా రావాలి. ఇలా వస్తే కస్టమర్ క్రియేట్ అయినట్టు. ఓకే, సో మనం కస్టమర్ని క్రియేట్ చేస్తాం. సో కస్టమర్కి ఏం చేస్తాం? కస్టమర్కి ఏమైనా సేల్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, అంతే కదా. మన దగ్గర సేల్స్ అకౌంట్ లేదు. FS00కి వెళ్ళండి, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. కస్టమర్ సేల్స్ అకౌంట్ GL గ్రూప్ నెంబర్ OBD చూడండి. పొజిషన్కి వెళ్ళి సేల్స్ అకౌంట్ చార్ట్ ఆఫ్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి.
సేల్స్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ అకౌంట్ ఎక్కడుందో చూడండి. సేల్స్ అకౌంట్ ఇచ్చారా? రైట్, వెళ్ళండి. సేల్స్ అకౌంట్ ఇచ్చారా? ఈ నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ తీసుకుని FS00కి వెళ్ళి ఆ నెంబర్ తీసుకుని ఇవ్వండి. $300,001. బ్యాలెన్స్ షీట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వెళ్ళండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వస్తుంది. బ్యాలెన్స్ షీట్ కాదు. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అని ఇవ్వండి. Line item display, short key 001, create bank interest G001 and save. Okay, MS Word format open చేయండి. MS Word format ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కదా ఒకటి, లేదా ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి మేడం, ఇంకా అవ్వలేదు. MS Word ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను సార్. చేశారా? కస్టమర్ కి ఏమైనా సేల్ చేసే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్, అంతే కదా. కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్ టైప్ చేయండి. కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్. తర్వాత సో చూడండి, ఈ ఎంట్రీ అనేది మనం SAP లోకి మ్యాప్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ నోట్ చేసుకోండి. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్, F-22 స్క్రీన్, హలో, ఇంకా F-23 F-28 28 I think F-28 28. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. కష్టం, నాకు నెట్వర్క్ స్లో ఉంది. నాకు యాక్చువల్ ఈ రోజు కూడా నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే నేను వేరే చోటుకు వచ్చి కూర్చున్నాను, క్లాస్ మిస్ అవ్వకూడదని. ఇక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చామన్నమాట.
రిలేషన్స్. ఓకే ఫైన్. చూడండి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-28 డబల్ స్క్రీన్. సో ఈ 2 స్క్రీన్స్ లో మనం ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, అంతే కదా. FB70కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం ఫస్ట్. కస్టమర్ తీసుకోండి, ఇక్కడ కంపెనీ కూడా ఇదే కదా, చెక్ చేసుకోవాలి ఫస్ట్. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 10,000. ఇచ్చారా? అవేం అవసరం లేదు, అవేమొద్దు. అవి ఎందుకు ఇస్తున్నారు? సార్ అది ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోతుంది. ఓకే ఫైన్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. కిందకి రండి. కింద డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. కస్టమర్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. చూడండి, వెయిట్ చూడండి. డాక్యుమెంట్ టైప్ ఏముంది? డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కస్టమర్ డెబిట్ అంటే ఎంత? 01 డెబిట్. చూడండి ఇక్కడ ఈ కోర్స్ గుర్తుపెట్టుకోండి. 01 డెబిట్. 01 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. 01 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 01 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 01 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. కంప్లీట్ చేయండి. సో ఇంకోటి చేయండి, సింగిల్ స్క్రీన్ ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. కస్టమర్ తీసుకోండి. సిమ్యులేట్ చేయండి. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 01 డెబిట్, 50 క్రెడిట్. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సింగిల్ స్క్రీన్ లో చేసాం, తర్వాత డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేద్దాం. F-22 వెళ్ళండి. ఇంకా F-28 ఉంటుంది. F-22 కదా, 28 కాదండి, 22 అండి. ఐఎమ్ సారీ, నేను రాంగ్ చెప్పానేమో. 22 F-22 ఇస్ ద డబల్ స్క్రీన్. డిఆర్ డాక్యుమెంట్. 01 అంటే కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ. అమౌంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా డబల్ స్క్రీన్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ సేవ్ చేయండి. అర్థమైందా? సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్ అర్థమైంది కదా? మీరు ఎన్ని డాక్యుమెంట్స్ చేసినా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ 2 T కోడ్స్ గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. ఈ 2 T కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైప్ చేయండి. FBL5N ఇంపార్టెంట్ T కోడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N FBL5N ఇచ్చారు కదా? రైట్. సో FBL5Nకి వెళ్తే మనకి ఏంటి, కస్టమర్ ఇన్వాయిసెస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. వెండర్ ఇన్వాయిస్ ఏంటి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి, FBL1N, FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. నన్ను చెప్పినామండి మీరు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సరిపోయింది? క్లియరా? yes sir. గుర్తుపెట్టుకోండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. వెరీ 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 ఇంపార్టెంట్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 నోట్ చేసుకోండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఏదైనా ఒకటే. F-28 FBL1N సెషన్ లో మనము కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేస్తాం. F-28 లో క్లియర్ చేస్తాం. ఇంతకుముందు వెండర్ కూడా అంతే కదా, క్లియర్. అక్కడ కూడా FBL1N లో చెక్ చేసాము, F-53 లో క్లియర్ చేసాం. ఇక్కడ కూడా అంటే సేమ్ ప్రాసెస్. వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఫస్ట్ మనం ఎంత ఇన్వాయిస్ క్లియర్ చేయాలో తెలియాలి కదా. FBL5N ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమా, క్లియర్డా, ఆల్ కింద చూడండి. ఓపెన్ అంటే కింద చూడండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టైటిల్ బార్ లో ఏముంది, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. కింద చూడండి ఓపెన్డ్. మేడం కింద చూపించండి మేడం. ఓపెన్డ్, క్లియర్డ్, ఆల్. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి ఇక్కడ మనకి బెల్ సింబల్ కనిపించట్లేదు కదా. ఓ పని చేయండి, ఇక్కడ లేఅవుట్ చేంజ్ చేయాలి. రెడ్ బల్బ్ ఉంది, ఇక్కడ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ కనిపించట్లేదు, రెడ్ బల్బ్ ఉంది. సో ఏం చేస్తాము, లేఅవుట్ ని చేంజ్ చేసుకుంటాం. పైన చేంజ్ లేఅవుట్ చేంజ్ లేఅవుట్ ఉంది చూడండి. రైట్ సైడ్ ఇంకా రైట్ సైడ్. అక్కడ కాదు, ఇంకా లెఫ్ట్. రోబిక్స్ క్యూ టైప్ ఉండొచ్చు, రోబిక్స్ క్యూ అంటారు కదా, అలా ఉంటుంది చూడండి. లెఫ్ట్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, రైట్కి వెళ్ళండి. ఒక్కొక్క దానిపైన కర్సర్ ఉంచితే మీకు తెలుస్తుంది ఏంటండి, చేంజ్ లేఅవుట్. నెక్స్ట్ రైట్కి వెళ్ళండి, ఇంకా నెక్స్ట్ అదే చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్. నెట్ డ్యూ డేట్ సింబల్. నెట్ డ్యూ డేట్ సింబల్ ఎక్కడ ఉంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. అదే సెలెక్ట్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి. మిడిల్లో క్యూ చూడండి, మిడిల్లో లెఫ్ట్ ఏరో కీ ఉంటుంది, లెఫ్ట్ ఏరో కీ.
తీసేయండి, అది తీసేయండి. కింద చూసారా, రైట్ నుండి లెఫ్ట్కి మూవ్ అయింది. అది సెలెక్ట్ లెఫ్ట్ సైడ్ చూపించండి. అది చూసారా, అది మూవ్ అయింది అనమాట. కాపీ కింద కాపీ చేయండి. చూసారా, బెల్ సింబల్ యాడ్ అయిందా? ఇది. సో మనం ఎంత క్లియర్ చేయాలి? 70,000 డ్యూ అనమాట. 70,000 స్టాండర్డ్ క్లియరింగ్. టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్ క్లియరింగ్. వెళ్ళండి, ఎఫ్ డాష్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని ఎఫ్ డాష్ 28కి వెళ్ళండి. వెళ్ళండి, డీజెడ్ చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డీజెడ్ డాక్యుమెంట్ ఏమో చూడండి. డీజెడ్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డీజెడ్. ఓకేనా? అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. ఎఫ్ డాష్ 28లో ఉన్నాం కదా సార్ ఇప్పుడు. ఏంటండి? ఎఫ్ డాష్ 28లో ఉన్నాం కదా సార్ ఇప్పుడు. ఇది ఎఫ్ డాష్ 28 లోనే ఉన్నాం. ఏ డౌట్ ఏంటి? అంటే 22 సార్, క్లియరింగ్ 22 అనుకుంటా కదా. 22 డబుల్ స్క్రీన్ 28 పోస్టింగ్ అండి. క్లియరింగ్. 22 డబుల్ స్క్రీన్ అండి. డబుల్ స్క్రీన్ పోస్టింగ్ అండి. మీరు వీడియో చూడండి సార్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎఫ్ డాష్ FB 70 సింగిల్ స్క్రీన్, ఎఫ్ డాష్ 22 డబుల్ స్క్రీన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇన్వాయిస్ క్లియరింగ్ ఎఫ్ డాష్ 28 అండి. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎఫ్ డాష్ 28 లో ఉంటుంది. అమౌంట్ ఇవ్వండి. ఎంత క్లియర్ చేయాలి? 70,000. వాల్యూ ఎంత ఉంది అక్కడ? 70,000 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. కస్టమర్ కింద కస్టమర్ తీసుకున్నాం. పైన ఏం తీసుకున్నాము? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. కింద కస్టమర్ తీసుకుంటాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. చూసారా, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ ఇక్కడ కూడా ఉంది. పైన చూపించండి, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్. ఓకేనా? ఎంటర్డ్ అమౌంట్ 70,000, అసైన్డ్ అమౌంట్ 70,000, నాట్ అసైన్డ్ 00. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూడండి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ పేమెంట్ రిసీవ్ అవుతుంది కస్టమర్ దగ్గర నుండి. 40 డెబిట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్, 40 డెబిట్ 15 క్రెడిట్. 40 డెబిట్ 15 క్రెడిట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. 40 డెబిట్ 15 క్రెడిట్. రెంట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. పోస్ట్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్ కదా? అది క్లియర్, అర్థమైందా? అది క్లియర్. అది రెడ్ బల్బ్ ఉంటే పెండింగ్, క్లియర్ అయిపోయినట్టు. ఇక్కడ నెక్స్ట్ వెళ్ళండి. ఇంకొక 2 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. FB 70కి వెళ్ళి 2 ఎంట్రీస్ 2 or 3 చేయండి. టూ ఎంట్రీస్ పోస్ట్ చేయండి. కింద సేల్స్ అకౌంట్ తీసుకోండి.
2 entries post change, same process. పోస్ట్ చేశారా? ఫైన్, వెళ్ళండి. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 వెనకెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఓపెన్ ఐటమ్ తీసుకోండి. ఓపెన్ ఐటమ్ ఎగ్జిక్యూట్. చూసారా? అది 1,50,000 చేశారు. టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసామంటే స్టాండర్డ్. ఇక్కడ నాకు ఒక 50,000 క్లియర్ చేయాలి. ఎలా చేస్తారు? పార్షియల్ లో చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. పార్షియల్ అంటే కొంత అమౌంట్, ఒక 2 ఇన్వాయిసెస్ లో ఒక ఇన్వాయిసే పోస్ట్ చేస్తారు. ఇక్కడ 1,50,000 ఒకటి ఉంది, 1 lakh ఒకటి ఉంది. ఓకేనా? వెళ్ళండి, క్లియరింగ్కి వెళ్ళండి. F-28 ఒక 50,000 క్లియర్ చేస్తున్నాం. $50,000 క్లియర్ చేయండి. పార్షియల్ తీసుకోండి. ఒక ఇన్వాయిస్ డీసెలెక్ట్ చేయాలి. చూసారా? నాట్ అసైన్ 00 లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్ 00 ఉంది. 50,000 సెలెక్ట్ లో ఉండాలి. 1 lakh అనేది డీసెలెక్ట్ చేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా? బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్ 15 క్రెడిట్. సేవ్ చేయండి. ఓకేనా? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఓకే, 1 lakh ఉంది. సో ఇది ఎక్కడ అవుతుంది క్లియరింగ్? ఈ క్లియరింగ్ ఎక్కడ అవుతుంది? మొత్తం చేయాలి. ఎక్కడ చేస్తారు? టోటల్ వాల్యూ ఎక్కడ? స్టాండర్డ్ కదా? వెళ్ళండి, స్టాండర్డ్ లో చేయొచ్చు. ఓకే, స్టాండర్డ్ లో చేయొచ్చు, మీకు తెలుసు ఆల్రెడీ. వెండార్ చేస్తాం. వెయిట్ 50,000 చేయాలి. ఎక్కడ చేస్తారు? రీషెడ్యూల్ 50,000 చేయాలి. రెసిడ్యూల్ క్లియరింగ్ చేయండి. ఒకటి రెసిడ్యూల్ క్లియరింగ్ 50,000 చేయాలి. ఎలా చేస్తారో చేయండి. చూసారా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని వెళ్ళండి. 50,000 పెండింగ్ ఉండాలి ఇంకా, అంతే కదా? సో టోటల్ వాల్యూ ఎక్కడ చేస్తారు? స్టాండర్డ్ కదా? టోటల్ క్లియర్ చేసేయండి, ఇంకా అయిపోతుంది.
వెళ్ళండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. హలో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. వినిపిస్తున్నారు కదా వాయిస్ నాది మీకు? సార్ మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మేడం వాయిస్ వినిపించట్లేదా? మీకు వినిపిస్తుంది సార్, వినిపించట్లేదు. నెట్వర్క్ ఇష్యూ అన్నమాట అది.